హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఈరోజైతే టమాటాలతో కోడిగుడ్డు కర్రీ అండి. సూపర్గా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ఇక్కడ నేను టమాటాలని, ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు కర్రీ కోసం బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలని వేసి ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం వేసి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కావాల్సినన్ని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసి ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా వెంటనే వేసిన తర్వాత కలపకూడదు. ఇలా వేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మాత్రమే మనము కలుపుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత మనం ఇలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిలో కొద్దిగా గరం మసాలా, కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ మనం ముందుగా టమాటాల్లో వేసుకున్నాం, ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా, చూసి వేసుకుంటే సరిపోతుంది. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.